ప్రైజ్ ది లార్డ్ అండి. మరి సువార్త స్వస్థ విడత తైలాభిషేక ఆరాధన ఈ అంత్యకాల దినాల్లో అనేకమైన ప్రాంతాల్లో ప్రభు ఇచ్చిన భారాన్ని చేత పట్టుకొని మరి ఈ ఆరాధనలు చాలా చక్కగా అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ప్రార్థన సహకారంతో చాలా సంతోషం అండి. మరి సెప్టెంబర్ 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు మరి తాడేపల్లిగూడెం, అమలాపురం, కాకినాడ ప్రాంతంలో ఈ ఆరాధనలు జరగనై ఉంది. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే మరి ఈ వీడియో చూస్తున్నారో తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. 23వ తారీఖు తాడేపల్లిగూడెంలో ఉదయం 9 గంటలకు శ్రీగీత ఫంక్షన్ హాల్ నందు, దీని క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ అంటారు, వంతెన పక్కన ఉన్న మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన చాలా ఘనముగా జరగనై ఉందండి. అలాగనే 24వ తారీఖు అంబేద్కర్ భవన్లో, అమలాపురంలో జరగనై ఉందండి. మరి ఈ ఆరాధన తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. 25వ తారీఖు కాకినాడ రాబోతున్నాం. కాకినాడలో ఉన్న ఈ ఆరాధన జగన్నాథపురం, మరి మీ అందరికీ తెలిసిందే జగన్నాథపురం పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర కొండబాబు ఫంక్షన్ హాల్లో జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. ఏ బాధతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా మరి రండి. ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితులను బట్టే కదా వెనకబడిపోయి ఉన్నారు. మిమ్మల్ని ఆత్మీయతలో బలముగా నడిపించడానికి ఈ ఆరాధన మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ అందరి కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనము ఆత్మీయతలో బలంగా ఉంటే, మరి ఆ ఆత్మీయతలో ఇంకా మనం బలవంతులుగా ఉంటే చాలా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ప్రార్థన అన్ని విషయాల్లో, అన్నిటిలలో గొప్ప విజయాన్ని తీసుకొని వస్తుంది కదా. రండి, కలిసి ప్రార్థిద్దాం. అది ఏ సమస్య అయినా, ఏ బలహీనత అయినా, ఏ భయంకరమైన సమస్య అయినా ప్రైజ్ ది లార్డ్ ప్రార్థిద్దాం. మరి కింద మీకు స్కానర్స్ పెట్టాము. ఖచ్చితంగా స్కానర్స్ని స్కాన్ చేయండి. మరి మీకు తాడేపల్లిగూడెం, అమలాపురం, కాకినాడ అడ్రస్ ట్రేస్ అవుట్ అవుతుంది. మరి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. తప్పక ఫోన్ చేయండి. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నాం, బలంగా ముందుకు సాగుతున్నాం. అనేకమైన విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ మన జీవితాలనే మార్చివేస్తున్నారు కదా. అందుకనే ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ మరి ఆ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తే అద్భుతకరమైన మరి రోజుగా, అలాగనే అద్భుతకరమైన జీవితంతో మనం వర్ధలింపబడతాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా. 37వ కీర్తనలు 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మన మార్గాలను యెహోవాకి అప్పగించినప్పుడు మన కార్యాలన్నిట్లో ప్రభు కృప చూపించి అద్భుతమైన రీతిలో మరి అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నారు. మన కార్యాలు, మన ఏ విషయంలో అయితే ఆ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామో ఆ కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలని ఆశ పెట్టుకుంటాం కదండి. ఎవరికి లేదండి ఆశ? అందరికీ ఆశ ఉంది. ఇదిగో ఈ కార్యం జరగాలి, ఈ పరిస్థితిలో మరి ఈ ప్రణాళికతో ప్రభు నన్ను నడిపించాలని అనుకుంటూ ఉంటాం. అయితే మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని కార్యం కాకుండా మరి మన ఇష్టం ఉన్నట్లుగా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుణ్ణే మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. ఎన్నో పరిస్థితులలో అలా మన సొంత ఆలోచనతో మరి తప్పిపోయిన పరిస్థితులు, పడిపోయిన పరిస్థితులు మన జీవితంలో అనేకంగా చూసాం. మరి ఈ ఉదయకాల సమయంలో మన మార్గాలన్నింటినీ ప్రభు చేతులకు అప్పగిస్తూ, దేవా ఇదిగోండి నీవే సహాయం చేయండి, నీవే తోడై ఉండండి, ఈ కార్యంలో నన్ను అద్భుతంగా నడిపించమని మనం ప్రార్థించినప్పుడు ప్రభు గొప్ప సహాయం చేసే దేవుడై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిద్దామా. ఎన్నో పరిస్థితులలో ఇప్పటికే చెదిరిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్నిటిని మరచి, అన్నిటిని విడిచి సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడడం నేర్చుకుందామండి. ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడడం మనం ప్రారంభిస్తామో అప్పుడు బలమైన కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. అద్భుతమైన మరి మన జీవితము మరి అనేకులకు బ్లెస్డ్గా ఉండడం మనం చూస్తూ ఉంటామండి. మరి
అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడుతూ, దేవా ఇదిగోండి ఈ పరిస్థితిలో నీవు నాకు సహాయం చేయండి, నా మార్గం అంతట్లో నువ్వు నాకు తోడే ఉండండి, నా జీవితాన్ని మధురంగా మార్చేయ, నా చేదు జీవితంలో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తే నిజముగా నీ జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారు, నీ కార్యాలన్నింటినీ నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నామయ్యా. మా కార్యాలు, మా జీవితాలు నెరవేర్చబడాలంటే మా జీవితాలు మీ చేతులకు అప్పగించే జీవితాలుగా ఉన్నప్పుడు ప్రభా మేము ఎంతగానో బ్లెస్ అవుతామయ్యా. మా సొంత ఆలోచనలు, నిర్ణయాలు కాదు, కానీ మీ చిత్తం మా ఎడల నెరవేర్చబడును గాక. సంపూర్ణంగా మీ చేతులకు మా జీవితాలను అప్పగించి కృపను దయచేయండి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. మా ప్రియులందరూ వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండండి. మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వాటిని అన్నిటి విషయంలో అందరినీ తప్పించి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి. మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకుని బలముగా మేము ముందుకు సాగుతాముగాక. అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.